రియల్మీ అయితే GT7 Pro మొబైల్ అయితే లాంచ్ చేసేసింది. చాలా ఎక్స్పెక్టేషన్ తో లాంచ్ అయిన మొబైల్ మరి కొన్ని సెగ్మెంట్స్ లో ఎందుకు తగ్గిందనేది రియల్మీకే తెలియాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అయితే రియల్మీ GT7 Pro గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది ఇండియాలోనే కాదు, సో వరల్డ్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్తో లాంచ్ అయిన మొబైల్ అన్నమాట. సో ఇవాళ మన ఇండియాలో అయితే లాంచ్ చేసేసారు. సో దీని యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ మాట్లాడుకుందాం. అసలు తీసుకొచ్చిన ప్రైస్కి వర్తా, లేకపోతే మీరు వేరే మొబైల్కి వెయిట్ చేయాలా, లేకపోతే ఈ మొబైల్ బెస్ట్ అనేది డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రియల్మీ GT7 Pro మనకైతే ఇవాళ మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోయింది. సో ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకైతే 6.78 ఇంచెస్ OLED డిస్ప్లే అయితే తీసుకొచ్చారనమాట. సో 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది, 1.5K రిజల్యూషన్ తీసుకొచ్చారు. సో కాకపోతే మీరు పీక్ బ్రైట్నెస్ విషయానికి వచ్చేసరికి 6500 నిట్స్ అయితే ఉంటుంది అనమాట. డిస్ప్లే అయితే చాలా బాగా తీసుకొచ్చారు. మీకు ఇందులో డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది, HDR10 సపోర్ట్ కూడా అయితే ఉంటుంది గైస్. సో డిస్ప్లే పరంగా అయితే వీళ్ళు చాలా బాగా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే కనుక సో ఈ టోటల్ మొబైల్లో ఇదే స్పెషల్ అన్నమాట. సో ప్రాసెసర్ వచ్చేసి మనకైతే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అన్నమాట ఇదైతే. ఇందులో మీకైతే 3 నానోమీటర్ చిప్ సెట్ తీసుకొచ్చారు. ఓరియన్ అని చెప్పేసి ఒక స్పెషల్ చిప్ అయితే యూజ్ చేశారనమాట. అంతేకాకుండా ఇందులో మీకైతే DC కూలింగ్ సిస్టమ్ ను కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. అంటే మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా మీకైతే ఒక ఆటోమేటిక్ కూలింగ్ సిస్టమ్ ని కూడా వీళ్ళు సెటప్ చేయడమే జరిగింది అనమాట. అంతేకాకుండా మీకు ఇందులో అయితే LPDDR5X ర్యామ్ అయితే తీసుకొచ్చారు. UFS 4.0 అయితే మీకు స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట. 3 నానోమీటర్ చిప్ సెట్ అయితే యూజ్ చేశారు గైస్. సో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మన అయితే కెమెరా విషయానికి వచ్చేస్తే కనుక సో కెమెరా విషయంలో అయితే కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవాలి రియల్మీ అయితే. సో మెయిన్ కెమెరా విషయానికి వచ్చేస్తే మీకు 50 MP సోనీ సెన్సార్ అయితే ఉంటుంది. కాకపోతే అల్ట్రా వైడ్ దగ్గర మీకు 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే తీసుకొచ్చారనమాట. బడ్జెట్ లో మనకైతే 8 అల్ట్రా వైడ్ కెమెరా అనేది చాలా మందికి అయితే సో డౌట్ అయితే వచ్చిందనమాట. సో 12 తీసుకొస్తూ ఉంటే ఇంకా చాలా బాగుండేది. అంతేకాకుండా మీకు సెల్ఫీ విషయానికి వచ్చేసాక 16 MP సెల్ఫీ కెమెరా తీసుకొచ్చారు. సో మీరు సెల్ఫీ కెమెరా యూజ్ చేసి 4K రికార్డింగ్ కూడా చేయలేరు అనమాట. 1080pలో రికార్డ్ చేయగలరు. సో 32 తీసుకొచ్చి 4K రికార్డింగ్ తీసుకొస్తే ఇంకా చాలా బాగుండేది. ఇక బ్యాక్ కెమెరా విషయానికి వచ్చేస్తే కనుక మీకు 8K వరకు కూడా మీరు రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట వీడియో అనేది. సో ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. కొంచెం క్వాలిటీ మిస్ అవుతుందని చెప్పేసి సో పెద్ద టెక్ ఎక్స్పర్ట్ అయితే చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కనుక బ్యాటరీ అనమాట. సో బ్యాటరీ కూడా చాలా సూపర్ అని చెప్పుకోవచ్చు. సో మనకు చైనా వేరియంట్ కంపేర్ చేసుకుంటే మన ఇండియా వేరియంట్లో అయితే సో బ్యాటరీ మనకు తగ్గిందని చెప్పుకోవచ్చు. చైనాలో అయితే 6500 mAh లాంచ్ చేశారు. మన ఇండియాలో అయితే 5800 mAh లాంచ్ చేశారనమాట. సో ఎందుకంటే మన గవర్నమెంట్ ఒప్పుకోపోవడం వల్ల కొన్ని రీజన్స్ తో వీళ్ళు తీసుకొచ్చారు. సో కార్బోనేటెడ్ బ్యాటరీ తీసుకొస్తున్నారు. సో బ్యాటరీ కూడా చాలా పవర్ఫుల్ అయితే ఉంది. సో ఇందులో మీకు అయితే 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు అనమాట. సో మీరు 11 minutes లోనే మీకు అయితే 50% అనేది ఛార్జ్ అయితే అయిపోతుంది. మీకు చాలా స్పెసిఫికేషన్స్ అయితే తీసుకొచ్చారనమాట. అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ కావచ్చు. అంతేకాకుండా ఒక మెయిన్ ఫీచర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. మీరు అండర్ వాటర్ ఫోటోగ్రాఫ్ కూడా చేయొచ్చు. ఇందులో మీకు అయితే IP68 అంతేకాకుండా IP69 వాటర్ రెసిస్టెంట్ కూడా అయితే తీసుకొస్తున్నారనమాట. సో లైవ్ ఫొటోస్ క్యాప్చర్ కూడా మీరు అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా Android 15 పైన అయితే వస్తుంది మీకు. సో ఇందులో కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నెక్స్ట్ స్పెషల్ గురించి మాట్లాడుకుంటే కనుక AI ఫీచర్స్ అనమాట. ఇందులో మీకు చాలా AI ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. AI సర్కిల్ కావచ్చు, AI ఎరేజర్ కావచ్చు, AI ఫోటో బిల్డ్ కావచ్చు, ఇలా చాలా AI ఫీచర్స్ తీసుకొచ్చారనమాట. ఈవెన్ కెమెరాలో కూడా మీకు అయితే AI ఫీచర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రైజింగ్ అనమాట. సో చాలా మంది సో దీని గురించే వెయిట్ చేస్తున్నారు కదా. సో ప్రైజింగ్ కూడా మనకైతే 56,999 అయితే మీకు బేస్ వేరియంట్ తీసుకొచ్చింది. 62,999 అయితే హై వేరియంట్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఇంకా చాలా స్పెసిఫికేషన్ మోడిఫికేషన్స్ తో చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన రియల్మీ GT అయితే కొన్ని ఎక్స్పెక్టేషన్కి అయితే సో మార్క్ చేయలేకపోయింది. సో గేమింగ్స్లో కూడా మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా కొన్ని హీటింగ్ ఇష్యూస్ కావచ్చు. కెమెరాలో అయితే మీకు 8 MP అల్ట్రా వైడ్ కెమెరా తీసుకొచ్చారు. అదొక మెయిన్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఈ కెమెరాలో 32 MP తీసుకొచ్చి 4K రికార్డింగ్ ఇప్పించిన సో మేమైతే కాంప్రమైజ్ అయ్యే వాళ్ళం. సో అది కూడా సో వీళ్ళకి కాంపిటీటర్ గా వస్తున్న OnePlus 13 కావచ్చు, iQOO 13 కావచ్చు, వాళ్ళు కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ప్రైజింగ్ విషయంలో తగ్గించి కొంచెం మంచి స్పెక్స్ ఇస్తే కనుక
చాలా సూపర్గా అయితే ఉంటుంది అనమాట. సో ఎనీవే, ఒకవేళ మీరు మొబైల్ కొనాలనుకుంటే కనుక మీకు నవంబర్ 29th నుంచి మీకు అయితే అమెజాన్ అండ్ రియల్మీ స్టోర్ నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. అక్కడ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. రివ్యూస్ చూసిన తర్వాతనే మీరైతే ఈ మొబైల్ని పర్చేస్ అయితే చేయండి. చూసారు కదా, సో రియల్మీ GT7 Pro గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసమే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.